హలో ఆల్ వెల్కమ్ టు ఈటబుల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మా పాప బర్త్డే అండి. ఈరోజు కాదు, యాక్చువల్లీ మార్చ్ అయితే అయిపోయింది. నేను ఆ రోజున కేక్ ప్రిపేర్ చేశాను బనానాతో, అలాగే చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఆ బనానా వీడియో అనేది మీకు చూపిస్తున్నానండి. హెల్దీగా ఇంట్లోనే చేసుకొని పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కూడా నేను ఫుల్గా పెడుతున్నాను, కేక్ వీడియో వాచ్ చేయండి, చివరి వరకు వాచ్ చేయండి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటివి, సర్ప్రైజ్లు కానీ కేక్ కటింగ్లు కానీ, హ్యాపీ బర్త్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మా పాప అయితే పక్కన లాగిచ్చేస్తుంది చాక్లెట్స్. కేక్ కట్ చేయమంటే, డెకరేషన్ చేయమంటే స్టూల్కి డెకరేషన్ చేశారు మా హస్బెండ్. అది మార్వలెస్ అనమాట, చెప్పక్కర్లేదు ఇంకా. ఈ కేక్కి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. కేక్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను మైదా తీసుకుంటున్నానండి. ఒక కప్ అయితే మైదా తీసుకున్నాం కదండి, ఫ్లోరు. అలాగే దానిలో సగానికి మనం బెల్లం పౌడర్ తీసుకున్నామండి. మీరు షుగర్ కావాలంటే షుగర్ కూడా తీసుకోండి. నేను మా పిల్లలకి ఎక్కువగా షుగర్ అనేది పెట్టనండి, అందుకోసమే నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. బయట ఎప్పుడైనా సరే ఎలాగో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు ఇప్పిస్తూ ఉంటారు, అలా షుగర్స్ తింటూ ఉంటారు కదా ఏదో ఒక సందర్భంలో. మ్యాక్సిమం అందుకనే నేను షుగర్స్ అయితే పెట్టను. అలాగే ఇది మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఫస్ట్ అయితే ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. నేను 3 ఎగ్స్ వరకు వేసుకున్నాను. మీకు కేక్ అనేది ప్లఫీగా, నీట్‌గా, టేస్టీగా వస్తుంది. 3 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను. అలాగే దీనికి బేకింగ్ సోడా, అలాగే కార్డమమ్ పౌడర్ కూడా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. మనకి ఫ్లేవర్ కోసము వెనిలా ఎసెన్స్ కూడా వాడొచ్చు. మీరు చాక్లెట్స్కి యూస్ చేసేదైనా, కేక్కి యూస్ చేసేదైనా. చాక్లెట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి చాక్లెట్స్ వెనిలా ఫ్లేవర్ ఉండింది, నాది ఆయిల్ బేస్డ్. నేను అది కేక్లో కూడా యూస్ చేయొచ్చు, నేను అది వేసుకుంటున్నాను. మీ దగ్గర కేక్కి యూస్ చేసేవి ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు అనమాట, అది మీ చాయిస్. అలాగే నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఇలా మిక్సీ జార్లో చేసుకుంటే ఏంటంటే బ్లెండ్ చేస్తే తొందరగా అయిపోతుందన్నమాట ప్రాసెస్ అనేది. అలాగే ఫ్లోర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏవైనా సరే వేసుకునేటప్పుడు ఒకసారి ఇలా జల్లించుకొని వేసుకోవాలండి. దానిలో లమ్స్ ఏమన్నా ఉంటే కనుక పోతాయి అన్నమాట. లమ్స్ ఉంటే ఏంటంటే మనకి స్పాంజ్ లాగా ఫ్లఫీగా రాదు, అది ముద్ద ముద్దగా ఉంటుంది. అందుకోసమే ఇలా జల్లించుకోవాలన్నమాట. నీట్గా అలా జల్లించుకొని, అలాగే ఫస్ట్ అయితే మనం బెల్లం పౌడర్ తీసుకున్నాం కదండి, ఆ బెల్లం పౌడర్ అనేది మనం ఇలా కరగపెట్టుకోవాలి. కరగపెట్టుకొని స్ట్రెయిన్ చేసుకుంటే దానిలో ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే వేస్టేజ్ ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని మీరు ఇలా వేసేసుకోవచ్చు. మొత్తం కూడా మళ్ళీ నేను మిక్స్ చేస్తున్నానండి స్పూన్తో, ఎందుకంటే మూత పెట్టగానే పైకి ఇట్లా కొడుతుంది కదా, అందుకోసం నేను ఏంటంటే పౌడర్ ఉంది, మనకి ఎగ్స్ ఉన్నాయి లోపల, కొంచెం ఇది మిక్స్ చేస్తే ఏంటంటే మనకి ఇలాగా మిక్సీ బ్లెండ్ చేయగానే ఇలా కొట్టకోకుండా ఉంటుందని నేను మిక్స్ చేశాను. అలాగే పాలు కూడా వేసుకుంటున్నానండి, మనకి సరిపడంత కొంచెం పాలు కూడా వేసుకోవాలి. నేను గీ వేసుకుంటున్నానండి, 1.5 స్పూన్ వేసుకున్న, స్పూన్ కాదు గరిటె వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ మనకి గీ వేసుకున్న, వెన్నపూస వేసుకున్న చాలా బాగుంటుంది కేక్లో. ఆయిల్ వేసుకుంటే గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తే కనుక స్మెల్ వస్తుందండి. మ్యాక్సిమం అయితే గ్రౌండ్ నట్ అవాయిడ్ చేయండి ఆయిల్ వేసుకోవాలనుకున్నప్పుడు. సన్ఫ్లవర్ కానీ అలాంటివి యూస్ చేసుకోండి, లైట్ వెయిట్ స్మెల్ రానివి. నేనైతే గీ వేస్తానండి, గీ చాలా బాగుంటుంది. అలాగే మనం బనానాతో చేసుకుంటున్నాం కదండి, దీనికోసం బాగా పండిన బనానా తీసుకోండి. నా దగ్గర అయితే దోరగా ఉండిందండి బనానా, మనం తినగలిగేది ఉండింది. సో బాగా పండింది అయితే లేదు. బాగా పండిన బనానా కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. సో దీన్ని నేను ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే దీన్ని చక్కగా మెదుపుకోవాలండి. మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా, చక్కగా 2 బనానాస్ తీసుకున్నానండి నేను. మీరు కూడా 2 బనానాస్ తీసుకోండి, చక్కగా కట్ చేసేసేయండి. బనానాస్ కూడా కట్ చేసేసి మీ దగ్గర ఫోర్క్ ఉంటే కనుక ఫోర్క్తో చక్కగా మెదపండి, మెత్తగా మనం మిక్స్ చేసేయాలన్నమాట మనకి అదంతా. అదే పండింది అనుకోండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, బాగా రోటెన్ ఉన్నది తీసుకోవాలన్నమాట.
తర్వాత విస్కర్‌తో చక్కగా బ్లెండ్ చేస్తే ఇంకాస్త స్మూత్ అయిపోతుందండి. విస్కర్‌తో బ్లెండ్ చేసేయండి. ఆ తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా మనం మెదిపెట్టుకున్న అరటిపండులో వేసేసేయండి. అలాగే ఆ మిక్సీ జార్‌లో ఉన్న ఎక్స్ట్రాది కూడా వేసేసేయండి మీరు క్లీన్ చేసి. ఇది మొత్తం కూడా మీరు చక్కగా విస్కర్‌తో బాగా మెదపండి. మెదిపిన తర్వాత మీ దగ్గర మీకిష్టమైన టూటీ ఫ్రూటీస్ కానీ, నట్స్ గానీ ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మధ్య మధ్యలో కూడా తింటూ ఉన్నప్పుడు తగులుతుంటే టూటీ ఫ్రూటీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి పైనే కాకుండా మధ్య మధ్యలో కావాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి. మనకి పిల్లలేంటంటే నట్స్ పంటికి తగిలితే వాళ్ళు ఇష్టపడరు కదా! అందుకని నేను అది టాపింగ్ మాత్రమే వేసుకుంటున్నాను నట్స్. టూటీ ఫ్రూటీస్ అయితే వాళ్ళు ఇష్టపడతారు తినడానికి. మెత్తగా ఉంటే, టేస్టీగా ఉంటే వాళ్ళకి నచ్చుతాయన్నమాట. అందుకే మిడిల్‌లో కూడా తగలడానికి నేను టూటీ ఫ్రూటీస్ అనేవి దానిలో మిక్స్ చేసేసాను. బాగా వస్తుందండి. అలాగే మనకి మీకు నచ్చిన ఏవైతే నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించినవి ఉన్నాయండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు మీ ఇష్టం. ఏ పప్పులుంటే ఆ పప్పులు వేసుకోండి. నట్స్, నట్స్ గురించి చెప్పక్కర్లేదు ఇంకా. మనకి ఎన్నైనా తినాలనిపిస్తది. ఒక మందపాటి పాత్రలో నేనైతే కుక్కర్ తీసుకొని దానిలో వెయిట్ స్టాండ్ తీసుకొని దాని మీద పెట్టేసానండి. పెట్టేసి మనం ఇలాగ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. సిమ్‌లో పెట్టేసి పైనైతే వెయిట్ పెట్టేయండి. వెయిట్ పెట్టేసి మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ టూత్ పిక్‌తో గుచ్చి చూడండి. అది వాటర్‌లో తగలకోకుండా ఉంటే మనకు కుక్ అయిపోయినట్టనమాట. ఇదైతే కుక్ అయిపోయింది చూసారా? కలర్ ఎందుకు చేంజ్ అయింది అనుకుంటే మనం బెల్లం వాడాము. అలాగే బనానా ఏసాం కాబట్టి కలర్ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుందండి. డీమోల్డ్ చేయడం కూడా మనకి ఈజీగా వచ్చేసింది చూసారా? కేక్ ఎంత బావుందో. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.